అన్నమయ్య జిల్లా పెద్దమండెం మండలం పాపేపల్లిలో జరిగిన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయ గాలి గోపురం కుంభాభిషేక కార్యక్రమానికి పుష్పగిరి పీఠాధిపతులు శ్రీ విద్యాశంకర భారతి స్వామి వారు విచ్చేసి అనుగ్రహ భాషణం చేశారు. గాలి గోపురాన్ని రెడ్డి నాగభూషణం కుటుంబీకులు 8 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించారు. వీరి ఆహ్వానం మేరకు పీఠాధిపతులు విచ్చేసి ప్రారంభించారు. అనంతరం ధర్మాచరణ మానవ సంబంధాల గురించి శ్రీ విద్యాశంకర భారతి స్వామి వారు సభలో ఉపన్యసించారు. రాయచోటికి చెందిన అవగాహన లోక జగన్నాథ శాస్త్రి పుష్పగిరి పీఠాధిపతుల మీద రచించిన పద్య పఠాన్ని అందజేశారు. రాజంపేట బీజేపీ పార్లమెంటరీ అధ్యక్షులు సాయి లోకేష్, అర్చకులు, పురోహితులు పెద్ద ఎత్తున హాజరయ్యారు. సప్తరజోతమోగుణములన్నీ కూడా హరిస్తాయి. నైవేద్యం ఆయనకు కాదు. యజమాన గుణం పాపం అన్నమాస్తిష్టతి అనేటువంటి ఒక ధర్మం ఉన్నది. ఇప్పుడు నీకు సాఫ్ట్వేర్ ఉద్యోగికి జీతము కరెంట్ పోయిందా? అది పని చేస్తుంది. రుణాన్ని మోసేటువంటివి రెండే. ఒకటి ధనం, రెండు జ్ఞానం. జ్ఞానము గురు సంపత్తి, గురు శుశ్రూష అనేటువంటి సత్కర్మ ఫలం. ధనం అనేటువంటిది లోకంలో దుష్కర్మకు నిలయం. కాబట్టి నిరాశీర్ యతచిత్తాత్మ త్యక్త సర్వ పరిగ్రహ శారీరం కేవలం కర్మ కుర్వన్ ఆప్నోతి కిల్భిషం అని మనకు గీతాశాస్త్ర ప్రమాణం. ఈ ప్రమాణాలన్నీ మనం ఈవేళ ఎందుకు చెప్తున్నామంటే అక్షయ తృతీయ అట్లా కంటే అక్షయ తృతీయ, పరశురామ జయంతి, మాతంగి జయంతి, శ్యామల జయంతి, చూడండి ఎన్ని పేర్లు ఉన్నాయి. పరశురాముల వారు పుట్టింది ఈవేళ. ఇక అక్షయ తృతీయ అనేటువంటి ఒక ప్రధానమైనటువంటి రోజును మనం తీసుకుంటే గురువు యొక్క జన్మస్థానం అక్షయ తృతీయ. ఈరోజు గురువులందరూ కూడా గురుత్వం పుట్టినటువంటి రోజు. ఎందుకంటే మూడవ తురీయము అనేటువంటిది తృతీయ అతీతమైనటువంటి తురీయం. తురీయంలో ఏది లేదు, నాలుగు దాంట్లో ఈ తృతీయ అనేటువంటి శబ్దంలో జ్ఞానం, సాధన, జ్ఞానం, ఈ మూడింటి తృతీయము అని పిలుస్తారు. అందుకే సత్యం, జ్ఞానం, బ్రహ్మ. ఆ జ్ఞానాన్నే మృత్యువు అని కూడా పేరున్నారు. అదేంటి జ్ఞానానికి మృత్యువు అని పేరుందా అని మీరందరూ ఆశ్చర్యపోవచ్చు. నిజమైన మృత్యువు భయపడేది జ్ఞానానికి. జ్ఞాని మృత్యువుకు ఎన్నడూ భయపడడు. ఎందుకు భయపడదు అంటే పోయేది నిజానికి తన స్పృహ కాదు.